అబద్ధం చెప్తున్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. జోక్ చెయ్యొద్దు. ఇప్పుడు చెప్పు, నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? కొంచెం కొంచెం. అయితే కళ్ళు మూసుకో. మూసుకోమన్నానుగా. ఎందుకు? నా కోసం ఎదురు చూసి చూసి నీ కళ్ళు అలసిపోయి ఉంటాయి, అందుకే మూసుకోవాసేనా? ఎంత అందంగా ఉన్నావు హసీనా. ఏయ్, కళ్ళు మూసుకున్నాను, మరి మాట్లాడవేంటి? హసీనా, రోజంతా నిన్ను ఇలాగే చూస్తూ నీ ముందు ఉండిపోవాలి అనిపిస్తుంది. ఉండు, ఎవరొద్దన్నారు? ఇంకొకటి. सलाम अलैकुम मामू जान। वालेकुम सलाम। आदाब। आशीर्वाद दो। मुझे बैठ जाओ बैठ जाओ बैठ जाओ बेटा। మా వాడి గురించి చెప్పేదేముందండి, చాలా మంచివాడు. అది మాత్రం నేను పక్కాగా చెప్పగలను. అచ్చా, వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు? అది ఆయన ఇప్పుడు మాతో పాటు ఉండటము లేదండి. హసీనా కనిపించదే? లోపలే ఉంది. అంతకంటే ముందు మన మాటలు అవనివ్వండి. నాకు అర్థం కాలేదండి. క్యా బాత్ కర్ రహీ హో? చూడండి, మేం 10 మందిలో తిరిగే వాళ్ళం. అబ్బాయి గురించి అడిగితే ఏమి చెప్పాలి? ఓ క్యా హై కి మాఫ్ కరో జీ. అమ్మా, మన గురించి వీళ్ళకు తెలియదు. మనం ఇక్కడ ఉండడం అనవసరం. తుమ్ బయటో బేటా. ఓఫో మా, నువ్వు చెప్పావు కాబట్టి ఉంటున్నాను. देखिए जहांगीर साहब, मेरे अब्बा मौलाना है। तो सलमान का अब्बा? आने दो। मेरा मुंह तुम मत खुलाना। ऐसा मत बोलिए जहांगीर साहब। इसके नाम के आगे कोई नाम है? चलो बेटा। खुदा हाफिज। या अल्लाह, तुम क्या किया? समझ नहीं आता। ये किसका बेटा है पता नहीं, इसको मेरे दामाद करके लोगों को क्या बोलूं? या अल्लाह, आप ही बोलिए। ఎంతసేపు? ఏంటి ఇంకా రాలేదు? హాయ్ హాయ్ హాయ్. నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? తప్పదు. నిన్ను ఆ చూపేంటి? చూపులతోటే నీ బుగ్గ మీద ముద్దు పెట్టాలని
మొహం చూడు మొహం. నా మొహానికే ఆంధ్రదేశం అంతా ఓకే అంది. కమాన్ లెట్స్ గో. ఎందుకు? కాంట్రాక్ట్ గురించి మీటింగ్ ఉందిగా. ఈ కాంట్రాక్ట్ గురించి నువ్వు చాలా కష్టపడ్డావు కిరణ్. అవును, ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ నాకే వస్తుండాలి. ఎందుకంటే నా కష్టం మీద నాకు నమ్మకం ఉంది. అవును కిరణ్, నీకే వస్తుంది, అందులో డౌట్ లేదు. పతంజలి అందరూ వెయిట్ చేస్తారు. ఓకే. ఎలా ఉంది సార్ నా ప్రపోజల్? వెరీ గుడ్ మిస్టర్ కిరణ్. మీ ప్రపోజల్కి నేను నా పార్ట్నర్ చాలా సంతోషంగా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఈ కాంట్రాక్ట్ కోసం చాలా కష్టపడ్డా. మిస్టర్ కిరణ్, మీ వెనక మేము ఉన్నాం. యూ డోంట్ వరీ. ఈ కాంట్రాక్ట్ మీకే వస్తుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా ఈ కాంట్రాక్ట్ గ్రౌండ్ ప్లాన్ లో మా అంజలి సహకారం ఎంతో ఉంది. బాయ్ సార్. ఓకే బాయ్. వస్తానండి. మిగిలిన విషయాలన్నీ మీరు చూసుకుంటారుగా? నేను చూసుకుంటాను. ఓకే. ఎప్పుడు చూడు లేటే. ఏ కిరణ్, త్వరగా రా, టైం అవుతుంది. కిరణ్. బా, ఈ కిరణ్ ఎప్పుడు చూడు ఇలాగే చేస్తాడు. చా, కిరణ్ నిన్నే. వస్తున్నాను అంజలి. ఐఎమ్ కమింగ్. కిరణ్ నిన్నే. వచ్చేస్తున్నానని చెప్పానుగా. ప్రతిదానికి తొందరే. అంజలి. చెప్తా. వస్తే రాక్షసి, ఏంటి ఆ కేకలు? కిరణ్ త్వరగా వెళ్దాం, షోకి టైం అయిపోతుంది. అరే ముందు నా ప్లాన్ వినవే. ఇప్పుడేం ప్లాన్ కిరణ్? ప్లాన్స్ ఇప్పుడా? మరి మూవీ? జీవితం గురించి ఆలోచించాలి అంజలి. అంజలి, నీకు తెలియదు నేనెంత కష్టపడి ప్లాన్ చేశాను. సరే చెప్పు. నేను అప్లై చేసుకున్న నా ఫారెన్ కాంట్రాక్ట్ మీద ఒకే ఒక్క సంతకం పెట్టారంటే చాలు. 14వ తేదీన షాపింగ్, 16వ తేదీన కార్డ్ డిజైనింగ్, 18వ తేదీన. చాలు 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 చాలు. ఇన్ని కలలు కరెక్ట్ కిరణ్. భయం వేస్తోంది. జీవితంలో 5 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. అంతలో ఏమైనా జరగచ్చు. ఏమి జరగదు. అవన్నీ భయపడే వాళ్ళు ఊహించుకునేవి. నేను ఏదైతే అనుకున్నానో ఖచ్చితంగా అదే జరుగుతుంది. డౌటా? నో డౌట్. మై స్వీట్ డార్లింగ్. కిరణ్,
డార్లింగ్. నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. కిరణ్, ఏ పేపర్లో నీ ఫోటో, అది మెయిన్ పేజీలో. 25 ఏళ్ల బిజినెస్ మ్యాగ్నెట్ కిరణ్ కుమార్. అంజలి, ఈ మ్యాటర్ పేపర్ లో వస్తుందని నాకు ముందే తెలుసు. ఐ ఎక్స్పెక్టెడ్. నువ్వు బిజినెస్ మ్యాగ్నెట్వి, మరి నేను? నీ పక్కన నీ బ్యూటీ ఎవరు? నువ్వు బ్యూటీనా? మరి కాదా? బ్యూటీలకే బ్యూటీవి. అంజలి, ఏంటి చిన్న పిల్లాడ్లా? అవును, వదులు ప్లీజ్. నేను చిన్న పిల్లాన్ని, కానీ చాలా చిలిపితనం ఉన్నవాడిని. కిరణ్, హలో మిస్టర్ కిరణ్. ఎస్, కిరణ్ నే మాట్లాడుతున్నా. నేను డాక్టర్ రామారావుని, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీ నాన్నగారు మా హాస్పిటల్లో ఉన్నారు. నాన్నగారికి ఏమైంది? ఆయన ఆరోగ్యం చాలా దెబ్బతింది. మీరు త్వరగా రండి. వస్తున్నారుగా? సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అంజలి, నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. నేను వెంటనే వెళ్ళి వచ్చేస్తాను. ఓకే, బాయ్. అవును. జీతే రహో బేటా. ఎవరమ్మా అతను? చెప్తాను. అది నాన్న. నాన్న, ఏంటిదంతా? ఎన్ని రోజుల నుండి నీ వివరాలే నాకు తెలీదు. నేను అమెరికా వెళ్ళాల్సింది. ఏం జరిగింది? డాక్టర్ చెప్పాడు నేను నీతో మాట్లాడటం చాలా అవసరమని. నేను మహమ్మద్ ఒకరినొకరు ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఆ రోజుల్లో ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయితో పెళ్లి అంటే కష్టం. మీ తాతగారు ఆరోగ్యం బాగాలేదంటే నేను వరంగల్ నుండి హైదరాబాద్ వచ్చాను. కానీ దురదృష్టం చూడు, అప్పుడే ఇండియా పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో గొడవలు జరుగుతున్నాయి. అప్పుడు హైదరాబాదులో కూడా అల్లర్లు జరిగాయి. చనిపోయిన వాళ్లలో ఒకరోజు మొహమ్మదా పేరు పేపర్లో చదివాను. అంతే. ఆ తర్వాత కొన్ని రోజులకు మీ అమ్మతో నా పెళ్లి జరిగిపోయింది. క్యూ బేటా, కుछ बोलते क्यों नहीं? మా, నువ్వేం వినాలనుకుంటున్నావు? నాన్న గురించి విని నేను చాలా ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నావా? ఆయన ఉన్నా లేకున్నా ఒక్కటే. ऐसा मत बोलो बेटा, वो तुझे अपना नाम देना चाहते हैं. मुझे किसी का नाम से जरूरत नहीं. बेटा चलो. చనిపోయేటప్పుడు మీ అమ్మ చెప్పింది మహమ్మద్ బ్రతికే ఉంది, ఆమె దగ్గర నా బిడ్డ ఉన్నాడు అని. కానీ ఎవరికి చెప్పుకోలేక చచ్చి బతుకుతున్నారు. వచ్చావా బాబు? నీకోసమే బతుకుతున్నాను బాబు. బాబా వచ్చావా? వచ్చావా బాబు? బాబా బాబా. बेटा, तू रस्म के बीच में क्यों चला आया?
मैं किरण को घर बुलाना चाहती थी। तुम्हारा अब्बा का आखिरी ख्वाहिश था तुम दोनों भाइयों को मिलाना। हाँ बेटा। क्या माँ? कौन सी भाई? मेरे को कोई भाई नहीं, मैं नहीं मिला तो। बेटा मैं जानती हूँ, लेकिन तेरे अब्बा जान का तू ख्वाहिश। शायद ये जानती है कि तेरा ये फैसले में मेरा जिंदगी किंतु शेर बार दिया था, लेकिन तू ये नहीं जानती तू आज किसी ने क्यों किया। आज तूने मुझे एक दीवार बन दिया जिस पर वो अमीर है ना, अमीर तू कर चले गया। बेटा मुकदमे हिंदू का रस्म है, मुसलमानों का नहीं। माँ बात रस्म की नहीं है। तुम चाहते हो ना कि मुझे जन्म देने का ये फैसला सही था या गलत था? तो सुन, तेरा यह फैसला गलत था। तुम मुझे पेट में ही मार दिया होता माँ। कैसे बात कर रहा है? हाँ माँ। क्या बोल रहा रे? मुझे मारता है तू, मुझे मारता है। गुस्से में आकर तुझे मार दिया बेटा। मुझे माफ कर दो माँ, मुझे माफ कर दो माँ। तू भी मुझे माफ कर। माँ मुझसे गलती हुआ माँ, माँ मुझसे गलती हुआ माँ, मुझे माफ कर दो माँ, मुझे माफ कर दो बेटा। मुझे माफ करना बेटा, मुझसे गलती हो गई बेटा। मैंने पहले हाथ उठाया था बेटा। नहीं माँ, माफ कर दो, मुझे माफ कर। तू माफी नहीं मांगा माँ। माफ कर दो बेटा। हे भगवान मुझे माफ कर दो, मुझे माफ कर दो भगवान। माँ तुमने मेरे को जन्म दिया, तुमने मुझे पाला पोसा माँ। माँ मैं जिंदगी भर नहीं भूलूंगा माँ, नहीं भूलूंगा बेटा। माँ। माँ अच्छा बेटा, मुझे माफ करो माँ, मुझे ऐसा माफ मत रो करो। बेटा। तो भी मुझे माँ। माफ कर दो बेटा। मुझे माफ करो मुझे ऐसा नहीं करना था। माँ। माफ कर दो बेटा। సల్మాన్ వీళ్ళంతా సల్మాన్ గురించి ఆలోచించమని నాకు చెప్తారంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఏంటి ఏంటి వినాలనుకుంటున్నావు? ఆ సల్మాన్ గురించేనా? అంజలి, వాళ్ళు ఎంతైనా నీ వాళ్ళు కిరణ్. అంజలి ముందు నీ ఫిలాసఫీ ఆపే, నా మైండ్ పాడు చేయకు. ఏ కిరణ్, నీ వాళ్ళ గురించి ఆలోచించమంటే అలా మాట్లాడతావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆఫ్ కోర్స్ పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. నా టెన్షన్లో నేను నువ్వు నీ ఫిలాసఫీతో చంపేస్తున్నావు. చిచి చిచి చా, ఇంట్లో ఉంటే నరకంగా ఉంది. ఆ కిరణ్ గారికి ఫోన్ చేసి పిలిపి, లేదంటే మర్యాదగా మా అమ్మని వదిలేరా, వదిలేయి, చూడదు. ఆ చిలక నీలా ఆహా, అలాగా. చెప్పు కిరణ్. చిక్కు చిక్కు బుల్లా ఏయ్. హలో కిరణ్, నేను సల్మాని మాట్లాడుతున్నా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. చూడు సల్మాన్, ఇప్పుడు నేను నీతో మాట్లాడలేదు. నీ నంబర్ ఇవ్వు, నేను తర్వాత ఫోన్ చేసి మాట్లాడతా. నేను నా నంబర్ ఇవ్వలేను. ఎందుకు? ఎందుకంటే నేను జైల్లో ఉన్నాను. నాకు నీ అవసరం చాలా ఉంది. నువ్వు త్వరగా రాగలవా? నాకు చాలా పనులు ఉన్నాయి, నేను రాలేను.
ఇక్కడ నేను చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను. చూడు, అవన్నీ నాకు తెలీదు. నేను రాలేను. కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నాకు వేరే మార్గం ఉంటే నేను నిన్ను పిలిచేవాడే కాదు. నా జీవితం నీ చేతుల్లో ఉంది. ఏ కిరణ్, రిలాక్స్. కిరణ్ ఇంకా రాలేదేంటి? ఏంటి ఫోన్లో జైల్లో ఉన్నాను అది ఇదని కంగారు పెట్టేశావు? నేను హడావిడిగా వచ్చేసాను. నేను నిజంగానే అనుకున్నాను నువ్వు జైల్లో ఉన్నావని. ఇవన్నీ నేను నీకు ఫోన్లో చెప్పలేకపోయాను. కనీసం ఇదైనా చెప్పు, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించావు? నా వల్ల నీ మూడంతా పాడైపోయింది. ఓకే, అర్థమై. ఈ నాటకం అంతా డబ్బు కోసం. చెప్పు, ఎంత కావాలి? 10,000, 20,000, 50,000? 10 లక్షలు. ఏ జోక్గా ఉందా? నా దగ్గరున్న డబ్బు నేను కష్టపడి సంపాదించుకుంది. అది నీ బాబు జాగిరేం కాదు. నా ఆస్తి అంతా నా స్వార్జితం. నాకు నీ డబ్బులు అవసరం లేదు. నాకు ఓ వస్తువు తెచ్చివు. లోపల రూమ్లో ఒక బ్యాగ్ ఉంది, అది తెచ్చివు, అంతే చాలు. అరే, నీకేమైనా దమా ఖరాబ్ అయిందా? నువ్వేం చేస్తావో చేయవో నాకేం అవసరం. ఆ బ్యాగ్ నేనెందుకు తెచ్చివ్వాలి? చూడు, మర్యాదగా నాకు ఆ సహాయం చెయ్యి. ఇంతకీ ఆ బ్యాగ్లో ఏముంది? భయపడాల్సిందేమీ లేదు. కానీ నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి నేను తర్వాత జవాబు చెప్తా. కానీ ముందు ఆ బ్యాగ్ తెచ్చివు. నమ్మకం ఉంచు, నీకు ఏమీ కాదు. ఎవరు? ఎవరది? ఏంట్రా? చూడు, లోపల ఎవరు చనిపోయారు. అలాగా? మర్డర్ జరిగిపోయింది. నేను నా పని వదులుకొని నీకు సహాయం చేయడానికి వచ్చాను. కానీ నువ్వు నన్ను ఇరికించావు. నన్ను ఎందుకురా ఇరికించావు ఇందులో? చెప్పు, ఏం కావాలి నీకు? నేను నిన్ను నమ్మకుండా ఉండాల్సింది. ఎవరో ఫోటో కూడా తీశారు. అలాగా? కంగారు పడుకు. కిరణ్, ఆగు. చూడమ్మా, కిరణ్ ఏం చేస్తున్నాడు. ఒకవేళ నేను నిన్ను ఇక్కడికి పిలవకపోతే అమ్మ చేయిని నరికేసేవారు. నా దగ్గర ఏ మార్గము లేదు. అందుకే నేను కిరణ్ పిలిచాను. నేను మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను. అమ్మంటే నాకు ప్రాణం. మాట్లాడింది చాలు, పద. కిరణ్, ఎక్కడికి రా కిరణ్ తీసుకెళ్తున్నారు? బాడీ మస్తుగుందనా. వచ్చావా? రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎవర్రా మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీరు నా నుండి ఏం ఆశిస్తున్నారు? చెప్పండి రా, చెప్పండి. ఆవేశపడకు. ఏయ్, చెప్తాను, తొందరపడకు. జస్టిస్ స్వరాజ్ ఈరోజు మీటింగ్ తర్వాత కారులో ఢిల్లీ వెళ్తున్నాడు. నువ్వు ఈ బ్యాగ్ ఆయన కారులో పెట్టాలి. అందులో ఏముంది? మా తరఫు నుండి ఓ గిఫ్ట్. మీకేమైనా పిచ్చా? ఆయన కారులో ఈ ప్యాక్ ఎలా పెట్టడం? ఆయన అదేదో మీరే పెట్టొచ్చు కదా. ఆయనకు జెడ్ కేటగిరీ ఫోర్స్ ఉంది. అక్కడికి మేము వెళ్ళలేము. అక్కడికి మీరే కాదురా, ఎవరు వెళ్ళలేరు. కానీ నువ్వు వెళ్ళగలవు, అది మాకు బాగా తెలుసు. మీరెవరో నాకు తెలీదు. అయినా నేను ఈ పని చేయలేను. నువ్వు చెయ్యగలవు, ఖచ్చితంగా చెయ్యగలవు. నువ్వు చెయ్యలేదనుకో, ఈ ఫోటో. జస్టిస్ స్వరాజ్ గారు, మీరు వచ్చారని మిమ్మల్ని కలుద్దామని వచ్చాను సార్. మీరు మిస్టర్ కిరణ్ కాదు? అవును సార్, నేను ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీస్తున్నాను. ఐసి
చెప్పండి. ఏం లేదు సార్, అందులో మీరే హీరోగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నేను హీరో ఏంటండి? రేయ్ ఆగరా! నా నుంచి తప్పించుకోలేవు. అవును సార్, మీరే హీరో. ఎందుకంటే మీ నీతి నిజాయితీలో ఇన్స్పిరేషన్ నేను ఈ సినిమా తీస్తున్నాను. అలాంటి సినిమా మీరు హీరో అయితేనే బాగుంటుందని అందుకే మీ దగ్గరకు వచ్చాను సార్. మీరు కాదనకూడదు. తప్పకుండా. సార్ ఇంకో విషయం, డాక్యుమెంటరీ స్టార్ట్ చేసే ముందు నేను మీ దగ్గరికి వస్తాను. మీ డేట్స్ని బట్టి తీస్తాను. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్తే నేను షూటింగ్ ప్లాన్ చేసుకుంటాను. ఏమంటారు సార్? నేను ప్లాన్ చేసుకున్న తర్వాత మీరు కాదు అంటే నేను ఇబ్బందులు పడతాను. అందుకని ముందుగానే చెప్తే దాన్ని బట్టి అన్ని ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది సార్. ఓకే, నేను నా షెడ్యూల్ చూసుకొని మీకు చెప్తాను. ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ నేను సాల్వ్ చేస్తాను. పర్వాలేదు సార్, కేసులను చూసుకున్న తర్వాత రండి. ఆగరా రేయ్! చెప్పరా, కిరణ్ ఎక్కడికి పంపించారో చెప్పు, లేదా నిన్ను కత్తికో గడ్డగా నరుకుతాను. చెప్పు. స్వరాజ్ గారిని చెప్పమని గిఫ్ట్ ప్యాక్ లో బాంబు పెట్టి పంపించారు సార్. ఆల్ ది బెస్ట్ కిరణ్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. సార్ మిస్టర్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? అయ్యో, నాకేం తెలీదు. సార్. మిస్టర్ కుమార్, ఎస్ సార్. నేను
నిన్న జరిగిన జస్టిస్ స్వరాజ్ చౌదరి హత్యకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? సార్ ఆధారాలు ఏమైనా దొరికాయా? దొరికాయి సార్. ఈ కేసు మన డిపార్ట్మెంట్కి సవాలుగా తయారైంది. వీలైనంత త్వరగా దీని వెనుక ఉన్న వాళ్ళెవరో తెలుసుకుని అసలు హంతకుల్ని పట్టుకోవాలి. ఓకే సార్. నాకు వెంటనే ఈ హత్యకు సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలి. అలాగే కమ్ టు మై ఆఫీస్. ఎస్ సార్. ఓకే సార్. నాకు తెలుసు నువ్వు మాటలతో వినే రకం కాదు. ఎవడో నన్ను ఇందులో ఇరికించాడు సార్. నేను ఇంతకుముందు వాడి మొహం కూడా చూడలేదు. నన్ను ఇందులో కావాలని ఇరికించారు. అయినా నేను అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఆ సల్మానే నన్ను ఇరికించాడు. వాడిని మీరు ఎందుకు ఎత్తుకరు? అమాయకుడినైన నన్ను ఇన్వెస్టిగేషన్ పేరిట ఎందుకు హింసిస్తారు? రేయ్, నోరు ముయ్యరా. చెప్పు, నిన్ను బాంబు ఎవరు పెట్టమన్నారు? సార్, వాళ్ళెవరో నాకు తెలీదు. నేను నా రారితో మాట్లాడాలి. నన్ను విడిచిపెట్టాడు. రేయ్, నా దగ్గర నాటకాలొద్దు. ఇక్కడ నేనే లాయర్ని, నేనే జడ్జిని. మీరేంటి అసలు నేరస్తుని వదిలేసి నా వెనకలు పడ్డారు? అసలైన వాడెవడో వెతకండి. నువ్వు చెప్పవురా, నేనే చెప్తాను. నువ్వు నీ అన్నా కలిసి ఈ హత్య చేశాను. Am I right? నాకు వాడికి ఏ సంబంధం లేదు. చెప్పాను కదా నిరికిచ్చారని. వాడిని ఎందుకు అడగరు? అడుగుతా, వాణ్ణి కూడా అడుగుతా. కానిస్టేబుల్స్ సార్. ఆ రాస్కెల్ని, అదే ఆ సల్మాన్ని వెతికి తీసుకురండి. ఎస్ సార్. వెతకాల్సిన అవసరం మీకు లేదు సార్. మీరెవరు నా గురించి వెతకాల్సిన అవసరం లేదు. నేనే వచ్చాను. నువ్వు కూడా వచ్చావా? వెరీ గుడ్. ఈ మూర్ఖుడికి మనకేంటో అర్థం కాదు. పట్టుకోండి. ఎక్కడికి వెళ్ళుంటాడు? చాలా రోజులైంది. ఒక ఫోన్ చేయొచ్చు కదా. ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నానని మర్చిపోయాడా? చా, ఒక్కసారి కూడా గుర్తుకొచ్చుండనా? చూద్దాం. నేను ఎంతో టెన్షన్ పడుతున్నాను. ఆయనకింత కూడా అర్థం కాదు. ఎన్ని రోజులైంది. ఒక్కదాన్ని ఉండలేక చేస్తున్నాను. ఇది ఇప్పుడే పంచర్ అవ్వాలా? ఏం కారణం ఇది? పంచరు ముహూర్తం చూసుకొని మరీ కాదు బ్రదర్. జోక్లా సల్మాన్, నీకేం అర్థం కావట్లేదు. మనం పెద్ద కేసులో ఇరుక్కున్నాంరా. మనం పెద్ద జడ్జినే లేపేశాం. రే, ఎందుకు చేయించావు ఇదంతా? నాకు మాత్రం ఏం తెలుసురా? వాడిచ్చిన గిఫ్ట్లో బాంబు ఉందని, నాతో జడ్జిని టార్గెట్ చేశారని నాకు తెలీదు. రే, నాటకాలు సల్మాన్ అయ్యిందేదో అయిపోయింది. సల్మాన్ నేను అర్జెంటుగా బాంబే వెళ్ళాను. అక్కడున్న నా లాయర్తో అన్ని విషయాలు డీటెయిల్గా మాట్లాడాలి. వెళ్ళరా? ఎవరు ఆపారు నిన్ను? వెళ్ళు. చేద్దాం. నేను బాంబే వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఒక పెద్ద మీటింగ్ కూడా ఉంది. అయితే ఓ పని చెయ్యి. డోర్ మూసుకొని లెఫ్ట్ రైట్ కొట్టు. 2-3 నెలలకి తప్పకుండా వెళ్తావు బాంబే. స్విచ్ చేసిన చూసింది చాలు, పద. మీరు పెట్టించిన బాంబుతో ఆ జస్టిస్ దెబ్బ. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. నా హసీనా ఎలా ఉందో ఏమిటో. ప్రతిరోజు నేను తనని కలిసేవాడిని. తను నేనంటే పంచప్రాణాలు పెట్టేది. ఇప్పుడు తనక్కడ
ఎక్కడికి పోతా వద్దు ఈ డబ్బులు నేను ఇవ్వను ఇయ్యరా ఈ డబ్బులు మా అమ్మ చెప్తాను మందులు కొట్టానికి లేకపోతే అనవసరంగా చూస్తావు ఇక్కడేదో మా అమ్మ మందుల కోసం తీసుకెళ్తున్నాను మీరు అమ్మాయి గురి చేసి ఆడుకుంటారా? నీకు అనవసరం, మీ దారిన మీరు వెళ్ళిపోండి. మీ మూతి మీద మీసం ఉంటే మాతో తలపడండి రా. మీరెవర్రా మా ఏరియాకి వచ్చి దాదాగిరి చేస్తారు? మేమెవరో తెలియదా మీకు? అయిపోయారా మీరు? సల్మాన్, నా జీవితంలో ఇంతవరకు మర్డరు కిడ్నాప్లు అనే మాటలు వింటే తప్ప చూడలేదు. కానీ ఇప్పుడు నీ వల్ల అన్నీ చూశాను. ఏదో బతుకైపోయిందా? రే కిరణ్, నేను మాత్రం రోజు మర్డర్లు చేస్తూ ఉంటానా ఏంటి? అనవసరంగా ఎందుకు వాగుతావు? నోరు మూసుకొని పడి ఉండు. పెద్ద చెప్పొచ్చాడు. నీకు నా వాయిస్ నచ్చలేదా? నాకు మాత్రం నీ మొహమే నచ్చలేదురా. వెదవ ఫేసు నువ్వును. చాలా వెదవలా నువ్వున్నావురా. నన్ను నేను రక్షించుకోగలను, నీ సంగతి చూసుకో. నీకు చచ్చినా బతికినా ఎవరూ లేరు. చాలా వెదవలా ఉన్నా. నన్ను రక్షించడానికి లాయర్లున్నారు. రేయ్, నా సంగతి వదిలేరా, ముందు నీ సంగతి చూసుకో. నన్ను రక్షించడానికి నువ్వున్నావు కదా. ఓహో, నిన్ను నేను రక్షించాలా? కానీ నువ్వు మాత్రం నన్ను బాగా ఇరికిచ్చావు. ఏమన్నావురా నువ్వు? హలో కిరణ్, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఎలాగైనా వచ్చి నన్ను రక్షించు, కాపాడు, కుయ్యో మొర్రో అని వెదవ డైలాగులన్నీ చెప్పి
సాక్ష్యాలు కూడా బలంగా ఉన్నాయి. ఇన్ని ఉన్న తర్వాత కూడా మీరింకా అతన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. మిస్టర్ కుమార్, వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? నేను ఎంకరేజ్ చేయడం ఏంటి? ఇన్వెస్టిగేషన్ పూర్తవ్వాలి కదా. అయినా కిరణ్ జడ్జిని చంపడం ఏంటి? ఎవరో చంపి అతని మీద నెట్టొచ్చుగా. ఎవరో చంపి అతని మీద నెట్టడం కాదు సార్, అతనే చంపాడు. అనవసరంగా ఆవేశపడి నిర్దోషులు నిందించడం అంత మంచిది కాదేమో. వెళ్ళండి, వెళ్ళి అసలు హంతకులు ఎవరో కనుక్కోండి. అసలు హంతకులు ఎవరన్నది త్వరలోనే కనుక్కుంటా. చట్టానికి పట్టించి శిక్ష పడేలా చేస్తాను. ఉంటాను సార్.
బ్యూటిఫుల్ గర్ల్. హృదయం చంపేసి ఉంటా. ఆ అమ్మాయితో గొడవ పడి ఉంటా. వాళ్ళ ఇంట్లో మా నిశ్చితార్థం ఆపేశారు. మరేం చేస్తారు? నిశ్చితార్థం ఎలాగో ఆగిపోతుంది. నీ దగ్గర డబ్బు లేదు, మంచి ఉద్యోగం లేదు, ఆగిపోకేమవుతుంది? అదేం కాదు, నువ్వు చెప్పినవేమీ కావు. నా దగ్గర మా నాన్న పేరు లేదు, అందుకే నిశ్చితార్థం ఆగిపోయింది. రే సల్మాన్, బాధపడకరా. జరగకూడదని జరిగేమే జీవితం అని. ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు. ఆఫీస్కి ఏమైనా ఫోన్ చేసి ఉంటాడేమో, ట్రై చేసి చూస్తాను. హలో, కిరణ్ ఏమైనా ఫోన్ చేశాడండి? చేయలేదా? స్విచ్ ఆఫ్ అయ్యింది. ఎవరికి ఫోన్ చేయాలి, ఏమని కనుక్కోవాలి? ఇక లాభం లేదు, నేనే వెతుకుతాను. ఎస్. కిరణ్, 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 కిరణ్. అంజలి, ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు? అంజలి నువ్వు ఇక్కడ? నేను వెతుక్కుంటూ వచ్చాను. పోలీసులు మిమ్మల్ని వెతుక్కుంటూ అంత అప్రమత్తం చేశారు. పదండి. ఏ అంజలి, ఎందుకు అలా టెన్షన్ పడతావు? నువ్వు అర్థం చేసుకో కిరణ్. పదండి వెళ్దాం, లేదంటే దొరికిపోతాం. త్వరగా పదండి. ఆ సల్మాన్ గాడు, కిరణ్ గాడు సార్ ఎప్పటికప్పుడు నా నుంచి తప్పించుకుంటున్నారు. అవును సార్. ఈసారి వాళ్ళని వదిలేది లేదు. అసలు నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈసారి వాళ్ళు మిస్ అయ్యే ప్రసక్తే లేదు. అవును సార్. చూడండి, ముందు ఆ ప్రసాద్ అడ్డు రాకుండా చూడాలి. సార్ ఆయన సిబిఐ ఆఫీసర్ సార్. అయితే ఏంటి? ఆఫీసర్స్తో మనం పెట్టుకుంటే ప్రతిసారి నా దారికి అడ్డొస్తున్నాడు. ప్రతిసారి వాళ్ళని వదిలేస్తున్నాను. ఈసారి మాత్రం వదిలేది లేదు. వాళ్ళని పట్టుకొని ఈ ఎస్ఐ నాయక్ అంటే ఏంటో చూపిస్తాను. అంతే సార్. చూడండి సార్, ఏది ఏమైనా సరే అవసరమైతే వాళ్ళిద్దరిని సార్ కాల్చి పారేస్తాను. ఎవరిని లెక్క చేయను. ఐ డోంట్ కేర్. ఆ ప్రసాద్ గారు మళ్ళీ అడ్డుపడితే? ఒకవేళ ఆ ప్రసాద్ అడ్డొచ్చినా వాళ్ళని వదిలేది లేదు. సార్, కమాన్ మూవ్. ఎస్ సార్. మా మళ్ళీ వాడికి అనవసరంగా శిక్ష వేయించాం. నిన్ను వదిలిపెట్టాం. నీ అంత చూడటానికే వచ్చావురా. ఆ డ్యూటీ నేను చేశాను. అంతే. మన గొడవలొద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. రేయ్, నీకు మర్యాద ఏంట్రా? ఏసాడు రావండి. రేయ్, బిల్డప్లు ఇచ్చింది చాలు గాని దమ్ముంటే రారా. రా. రా.
खबरदार ఎంత చూస్తాం రాయ్. ఎవరు మాట్లాడుతున్నారు? సార్ నేను కిరణ్ కుమార్ని మాట్లాడుతున్నాను. చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. ఆహా, అలాగా. ఇప్పుడు ఓకేనా? మీకేం కాలేదు కదా? నాకేం అర్థం కావట్లేదు లాయర్ గారు. నాకు చాలా భయంగా ఉంది. చూడు కిరణ్, నాకు ఒకటి అనిపిస్తుంది. మీ అన్నయ్య మిమ్మల్ని ఇందులో ఇరికించాడేమోనని. సార్ మీరు చెప్తే నేను అతని నుంచి దూరంగా వచ్చేస్తాను. చూడు కిరణ్, ఆ పని చేయకు. మీ అన్నయ్య మీతో లేకపోతే నేనేం చేయలేను. అతను నీతో పాటు ఉండడం చాలా అవసరం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? పర్టికులర్గా తెలీదు. ఒక పని చేయండి, మీరు అర్జెంటుగా అక్కడి నుంచి ముంబై వచ్చేయండి. మీరు నిర్దోషులు, నాకంతా తెలుసు. నేను చెప్పే జాగ్రత్తగా విని మీరు అర్జెంటుగా ముంబై వచ్చేయండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఓకే? ఓకే అండి, అలాగే. ఏమైంది కిరణ్? లాయర్ గారు ఏమన్నారు? ఏమనలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మని చూసి చాలా రోజులైంది, చూడ్డానికి వెళ్తున్నాను. నీకేమైనా మైండ్ పాడైందా? పోలీసులు మన కోసం గాలిస్తున్నారు. నాకేం భయం లేదు. ముందు మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత అమ్మని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. ఒకసారి కూల్గా ఆలోచించు. ఈ కేసు నుంచి ముందు మనం బయటపడాలి. నువ్వు బయటకు వెళ్ళటం వల్ల ఒరిగేదేమీ లేదు. ఇందాక నేను లాయర్తో ఫోన్లో మాట్లాడాను. నువ్వు ఒకవేళ బయటకు వచ్చావనుకో, నిన్ను అమ్మను తీవ్రవాదులని కాల్ చేస్తాను. కనీసం అమ్మనైనా రక్షించుకోవడానికి ప్రయత్నించు. రక్షించుకుంటానులే. ఎక్కడికి వెళ్తావు సల్మాన్? అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? కనీసం నీ కోసం కాకపోయినా మీ అమ్మ కోసమైనా ఆలోచించు. మాతో పాటు ముంబై వచ్చి అక్కడ మా లాయర్ అన్ని చూసుకుంటాడు. బాంబే వెళ్ళే లోపు ఓసారి హసీనా వాళ్ళ ఇంటికి వెళ్దాం. హసీనా? హసీనా అంటే సల్మాన్ ప్రేమించిన అమ్మాయా? సల్మాన్ నాకంతా చెప్పాడు హసీనా గురించి. వెళ్దాం పద సల్మాన్. వెళ్ళినా లాభం లేదు. ప్లీజ్ అలా అనకండి. వెళ్దాం పదండి, పదండి. పద. ఏంటి కరెక్ట్ అడ్రస్సేనా? ఇదేనా? ఇదేనా హసీనా ఇల్లు? అవును, ఇదే. అయితే పద లోపలికి వెళ్దాం. ఎందుకో వెళ్ళాలనిపించట్లేదు. ఏంటండి అలా మాట్లాడతారు? ఇంకేమీ ఆలోచించకండి, లోపలికి పదండి. నేను కిరణ్ ఇద్దరం ఇక్కడే వెయిట్ చేస్తాం. నువ్వు లోపలికి వెళ్ళిరా. నువ్వు ఒక్కడే వెళ్ళు సల్మాన్. అలాగే. సల్మాన్ ఎక్కడున్నావు సల్మాన్? ఎన్ని రోజులైంది నిన్ను చూచి? సల్మాన్, సల్మాన్. హసీనా, ఏమైపోయావు? అదంతా ఓ పెద్ద కథ. సల్మాన్, సల్మాన్. హసీనా, పద. వెళ్ళిపోదాం, పద. హసీనా. అంజలి, వాళ్ళిద్దరు లోపల రొమాన్స్ లో పడ్డట్టున్నారు. ఇక్కడ మనం కూడా. కిరణ్, ఏంటిది? అబ్బా, ఏంటి ముద్దులు? మనం కలిసి కిరణ్ ప్లీజ్. అంజలి. కిరణ్ వదులు, వదులు కిరణ్. వదలంటే హసీనా, అదిగో కిరణ్, అంజలి. హాయ్. హలో. హాయ్. మరి వెళ్దామా? Come on, చాలా కాలం జోకులాపు. సల్మాన్, మనం ఇక బయలుదేరుతాం. ఫ్లైట్ కు టైం అవుతుంది. అవును. ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు నాతో రా. हसीना, बहुत दिनों के बाद मिले। कुछ बोलो ना।
क्या करना बोलो ఎందుకు భయపడుతున్నావు హసీనా? ఏమో ఇంట్లో చెప్పకుండా వచ్చేసాం, అందుకే భయం. భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఇన్ని రోజుల తర్వాత కలిసాం. ఎంతో ఆనందంగా ఉండాల్సింది పోయి ఇలా బాధపడ్డా ఏం బాగోలేదు. నన్ను కలిసినందుకు నీకు సంతోషంగా లేదా హసీనా? సంతోషంగానే ఉంది బాబు, కానీ కానీ లేదు, ఏమీ లేదు. ఇంకేం చెప్పొద్దు హసీనా. ఓకే, ఎంజాయ్. బుల్లెమ్మా కారెక్కు. సల్మాన్ సల్మాన్ తీస్తాను తీస్తాను. ఎక్కు.
హసీనా రేయ్, మర్యాదగా లొంగిపోతా. ఇన్ని రోజులు దొరికారు, మిమ్మల్ని షూట్ చేసేస్తాను. ఆగండి మిస్టర్ నాయక్, ఆ పిస్టల్ ఇటీ. వాళ్ళు లొంగిపోతారు, వాళ్ళని ఏం చేయకు. ప్రసాద్ గారు, ప్రతిసారి మీరు అడ్డుపడుతున్నారు, వీళ్ళు తప్పించుకుంటున్నారు. ఈసారి వీళ్ళని వదిలేదు లేదు. అలా నేను చెప్పేది విను. ఏంటి సార్ ఇది? పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటారా? అదే నాకు అర్థం కావట్లేదు. అరే లాయర్ గారు, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? రిలాక్స్ రిలాక్స్. కిరణ్, ఇతను డోంట్ వరీ సల్మాన్, ఇతను మన మనిషి. ఇక్కడికి ఎందుకు వచ్చారు లాయర్ గారు? నేను ప్రసాద్ గారికి మొత్తం చెప్పాను. మొత్తం చెప్పేశారా? అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు నాకు ఫోన్లో చెప్పావు కదా, అవన్నీ చెప్పాను. ఏం మాట్లాడుతున్నారండి? రిలాక్స్ కిరణ్, రిలాక్స్. ఐ సే రిలాక్స్. ప్రసాద్ గారు, ఈయన నా క్లయింట్. లాయర్ గారు, లిసన్ టు మీ, నా మాట వినండి. ఆగండి, మీరు ఆగండి, కొంచెం వీరి మాటలు వినియండి. ఏంటి ఆగేది? ఈయన మాటలు మీరు వినకండి. సల్మాన్, ఇదంతా ఏదో పెద్ద డ్రామా లాగా నాకు అనిపిస్తుంది. నిజంగా ఇదంతా పెద్ద డ్రామా. మిస్టర్ కిరణ్, అదంతా డ్రామా కాదు, అంతా నిజం. మిస్టర్ కిరణ్, ఇప్పుడు మీ తెలివితేటలు చూపించండి. మిస్టర్ కిరణ్, మర్యాదగా లొంగిపోండి. ఏం మాట్లాడుతున్నావు నాయక్? ఏం మాట్లాడుతున్నానా? మిస్టర్ ప్రసాద్, మీరు సస్పెండ్ అయ్యారు. చూడండి, ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ రోజుతో వీళ్ళ ఖేల్ ఖతం. వెళ్ళొచ్చు. ఏంటిది? నేను మీకు దొరకదు. తప్పించుకున్నాడు, పట్టుకోండి. ఇక్కడ పరిస్థితులతో తల ప్రాణం తోకకొచ్చింది. ఇక్కడ పరిస్థితులన్నీ గొంతుకు ఉరిలా చుట్టుకున్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళాలి. యాస బాగ్జానా. सलमान क्या कर रहा है? अम्मा, जल्दी से सामान पैक करो. फॉरेन हम यहाँ से जाना है. फॉरेन? बेटा किरण कहाँ है? మర్చిపోవాడిని, వాడు అరెస్ట్ అయ్యాడు. बेटे वो तो हमारे लिए अरेस्ट हुआ है और तू उसे छोड़ रहा है? अम्मा, मैं कुछ भी नहीं सुनता हूँ. जाना यहाँ से. నువ్వు రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. बेटा, मैं जा रहा हूँ. माँ, बेटा मेरा बात तो सुन. नहीं सुनता हूँ. हमारे लिए वो फंस गया है और ये चला जा रहा है. ये क्या ईमानदारी है? भगवान उसे बचा ले. माँ, माँ, मुझे माफ कर दो. माँ, मुझे माफ कर दो. बेटा, माँ, बेटा.
సల్మాన్ ఎక్కడికి వెళ్తున్నావురా? ఆ కిరణ్ గారిని రక్షించడానికి వెళ్తున్నాను. నువ్వే కదా వాడి గురించి బాధపడ్డావు. వీడు అసలు నాకు అర్థం కాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలీదు. हे अल्लाह, हाँ, तू ही मदद करना इसको. You rascal! ఎంత ధైర్యరా నీకు? నా మీదే చేయి చేసుకుంటావు. చేసుకుంటాను రా. ఎన్నిసార్లు తప్పించుకున్నా నేను నిన్ను వదిలిపెట్టను. అంతటి పడగానివా? పట్టుకోరా దమ్ముంటే. ఎట్టి విడి చూపు. ఎంత పూర్వైన పాల్పి మళ్ళీ వచ్చు. ఏ సల్మాన్, నీకేమైనా పిచ్చా? తప్పించుకొని పోయావు కదా, మళ్ళీ అనవసరంగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను రక్షించాలని వచ్చా. రే రే రే, జోక్ చేయొద్దు. వెళ్ళడానికి వీలున్నప్పుడు మరెందుకు వెళ్ళలేదు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ ప్రతి ప్రశ్నకు నేను జవాబు చెప్తానని చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. రేయ్, ఇవన్నీ నేనే చేశానని రిపోర్ట్ రాసిచ్చాను. నువ్వు నిర్దోషివి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేశావు? నాకు పిచ్చి పట్టలేదురా, నీకే పిచ్చి పట్టింది. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చావు. హలో హలో, నేను అఫ్సర్ ఖాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, చెప్పండి. मॉल बेचो बोल के कितना दिन हुआ? क्या करे तो? 2 दिन में बिचाऊंगा भाई. 2 दिन में अगर नहीं आएगा ना, मालूम है ना तुमको मैं क्या करूंगा? ఓకే ठीक है भाई, जरूर बेचाऊंगा. ఎవరు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు? సార్ నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను సార్. అవును సార్, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను సార్. అవును సార్. నాటకాలు ఆడుతున్నావా? లేదు సార్, నిజమే చెప్తున్నా సార్. చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? నిజమే సార్, మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను సార్. అవును సార్. అది అది అఫ్సర్ ఖాన్తో సార్, అఫ్సర్ ఖాన్తో. వెరీ గుడ్. ఇన్ని రోజులు బయట వాళ్ళని దొంగలనుకున్నాను,
కానీ ఇంట్లోనే దొంగలున్నారని కనిపెట్టలేకపోయాను రా. సారీ సార్. చెప్పరా చెప్పు సార్ చెప్పు. స్వరాజ్ గారిని ఎవరు చంపించా? అప్సర్ గారే సార్. చెప్పు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఊరు బయట ఉన్న పాడుబడ్డ దిబ్బ మీద సార్. అలాగా. కానిస్టేబుల్స్ వాళ్ళని తీసుకురండి. ఎస్ సార్. చూడండి, మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. చెప్పరా, అఫ్సర్ ఖాన్ గురించి చెప్పు. నాకు తెలీదు. చెప్పు. నాకేం తెలీదు. ఇన్స్పెక్టర్ నన్ను వదిలిపెట్టు. నాకేం తెలీదు. నన్ను వదిలిపెట్టండి. హలో, చెప్పు నాయక్. ఈ అఫ్సర్ ఖాన్ ప్లాన్ వేశాడంటే ఎంతటి వాడైనా స్మాష్ అయిపోవాల్సిందే. ఎవరు బతకరు. ఇంకా ఎవడు నాతో పెట్టుకుంటే ఈ లోకం నుంచి పంపిస్తా. నా దమ్మెంటో చూపిస్తా. ఎవడు నన్ను ఎదిరించాడు? ఎవడైనా నన్ను ఎదిరించాడంటే ఏం చేస్తావన్నా? చెప్పన్నా, ఏం చేస్తా? ఈ దునియాలో లేకుండా చేస్తా. అది అఫ్సర్ ఖాన్ అంటే ఖతం కావాల్సిందే. పోయి తీసుకురా. తెస్తానన్నా. తాగండి, అందరూ తాగండి, మజా చేయండి. తాగండి. నొక్కింది చాలు గాని మందైపోయింది. వెళ్ళి పట్టండి. వెళ్ళండి. ఎవరు కదలరే. అఫ్సర్ ఖాన్ తెలీదనా? బయట మన వాళ్ళు ఉన్నారుగా. दोनों को खत्म करो. जाओ. सलमान, तुमको तो हर सवाल का जवाब मिल गया, लेकिन तुम्हारे जवाब के लिए किसी का इंतजार है. అమ్మా, నువ్వు నా సమాధానం కోసం ఎదురు చూస్తున్నావు. నేను ఇప్పుడేమీ చెప్పలేదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. అనుమానం మనిషిని పీడిస్తుంది. నిజం చెప్పావు సార్. అనుమానంతో అందరినీ అపార్థం చేసుకున్నా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అనుమానాలన్నీ తీరిపోయి అందరం హాయిగా ఉన్నాం. సల్మాన్, కిరణ్